టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారందరికీ కూడా మనకి అత్యధికమైనటువంటి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే చాలామంది సిల్లీగా తీసుకుంటారు ఈ గ్రహాలు ఇవన్నీ కూడా జరుగుతాయని. అలాగే చెప్పేటటువంటి జ్యోతిష్కులు కూడా 40% జరుగుతాయి గోచారం, 30% జరుగుతాయి. ఇది ఒక కొత్త ట్రెండ్ అనమాట. మరి ఇంకా ఎందుకు మీరు మొదలు పెట్టడం, రాశిఫలాలు జరగనప్పుడు ఎందుకు మీరు చెప్పడం ఎందుకు, వీళ్ళు చూడడం ఎందుకు అనేటటువంటి సందేహం ప్రజల్లో వస్తుంది. లేదమ్మా, 100% ఈ యొక్క రాశి ఫలితాలు అనేటటువంటివి దాని యొక్క ప్రభావం జాతక ఫలితాల మీద ఉంటుందమ్మా. అందువల్లంటే నేను చూశానమ్మా, నీకు ఈ యొక్క మీనరాశిలో వీళ్ళకి భార్యాభర్తలు పెద్ద డాక్టర్లు ఇద్దరు కూడా, ఇద్దరిది మీనరాశి. మరి అటువంటి వాళ్ళు కారణం ఏం లేదు పాపం, కొట్టుకుని ఇంకా మనస్తత్వం అనేటటువంటి ఒక కాలం ఇంకొకసారి ఫైటింగ్ చేసుకున్న తర్వాత ఆ విధంగా ఈగోలు, హర్ట్లు ఇవి అని కాదు కారణం. ఇదంతా చెప్పడం ఎందుకనంటే ఇలా జరుగుతుంది, కేవలం మీ తప్పు అనుకుంటారు. మీ తప్పు కాదు, గ్రహాల తప్పు. అదేవిధంగా వ్యాపారాలు బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటి జరుగుతాయి, కిరాణా వ్యాపారాలు. అయితే మీరంతా కూడా ఆదాయాలు మంచిగా పెరుగుతాయి. అయితే మీరంతా కూడా ఏం చేస్తారంటే బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇక మీద ఈ యొక్క ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు, రేవతి నక్షత్రం, అసలు వాటి జోలికి వెళ్ళకండి. అసలు అలాంటి కబుర్లు చెప్పేటటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు సాల్వ్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే విద్య పట్ల అధిక ఆసక్తి చిన్నప్పుడు కాలేజీలకు పంపినప్పుడు, తల్లిదండ్రులు పంపినప్పుడు అప్పుడు చదవరు. ఇప్పుడు మాత్రం అవి నేర్చుకోకపోతే మీకు బాస్ తిడతాడు కాబట్టి అటువంటి కోర్సులు నేర్చుకోవాలనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు అందరికీ కూడా సహాయ సహకారాలు మీరు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనల్ని గుర్తించలేదే అనేటటువంటి బాధ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అదైతే సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య యొక్క కోఆపరేషన్తో మీరు ముందుకు వెళ్తారు. ఫారిన్ కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు మరి వీళ్ళకు ఉంటాయన్నమాట. అయితే ఆ రాహుకేతువులు కూడా వీళ్ళ జాతకాల్లో యోగించాలన్నమాట, వాళ్ళ ప్లేస్మెంట్స్ని బట్టి ఉంటాయి. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి రైతులు మరి అంతగా లాభాలు తీయలేకపోతారు. అలాగే చక్కగా ఊర్లు వెళ్ళి అక్కడ కొత్తగా వీళ్ళు కనుక సేద్యం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ సినిమా యాక్టర్లకి, సినిమా హీరోయిన్లకి వీళ్ళందరికీ కూడా అనుకున్నట్టు పనులు జరిగేలాగా ఈ యొక్క గ్రహస్థితి అనేటటువంటిది ఉంటుంది. అలాగే వీళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. సినిమా, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సన్మానాలు పొందుతారు. అలాగే సినిమా ఫీల్డ్, నాటకం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక్కసారిగా గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే అత్త మామల గొడవల్లో, అత్త కోడళ్ళ గొడవల్లో మీ భర్త వేలు పెట్టొద్దు. అలాగే వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనమాట. అందువలన మీ తప్పు కాకపోయినప్పటికీ ఇతరుల యొక్క ప్రాబ్లం వల్ల, గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే విద్యార్థులు కాస్త ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి యొక్క మీనరాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మనకి రాహువు బాగుండలేదండి, ఏలినాటి శని జరుగుతుందో పక్క ఎన్నో ఉన్నాయన్నమాట. అయినప్పటికీ కూడా మీరు ఏలినాటి శనికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడిపితే 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అదేవిధంగా ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీ జాతకం. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.